హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. మనం నిన్న చర్చించుకున్న విధంగానే నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది. 8 మంది నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు. ప్రేరణ విష్ణుప్రియ స్థానంలో స్వాప్ చేయబడింది. యష్మి గౌడకి బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ వల్ల నామినేషన్స్లో ఉన్న ప్రేరణ బయటకు వచ్చి సేఫ్గా ఉన్న విష్ణుప్రియ నామినేషన్స్లో పడిపోయింది. కాకపోతే జనాల అభిప్రాయం కానీ సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూసినా కూడా నా పర్సనల్ అభిప్రాయం కానీ విష్ణుప్రియ కన్నా ప్రేరణ నామినేషన్స్లో ఉండడానికి ఎక్కువ అర్హురాలు. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా కూడా విష్ణుప్రియ ప్రేరణ కన్నా ఒక 2 స్టెప్స్ పైనే ఉంది. సో ఇది నామినేషన్స్లో జరిగింది. ఇంకోటి, నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్కే చిరాకు తెప్పిస్తే చూసే మనలాంటి కామన్ ప్రేక్షకులకు ఇంకెంత చిరాకు తెప్పించాలి. 7 సీజన్స్ జరిగాయి ఇప్పటివరకు. 7 సీజన్స్లో ఇది 8వ సీజను. ఇప్పటి వరకు వచ్చిన హౌస్మేట్స్లో ఇంత డీలా పడ్డ హౌస్మేట్స్, ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అని టైంపాస్ చేసే హౌస్మేట్స్ 7 సీజన్స్లో ఎప్పుడూ దొరకలేదండి, రాలేదండి అసలు బిగ్ బాస్లోకి. మనకి బిగ్ బాసే చిరాకేసి అసలు ఏంటి మీరు 24/7 చూసే దాంట్లో ఇది వచ్చింది, నైట్ దాంట్లో రాలే, కానీ 24/7 మీరు నామినేషన్ చేస్తున్నారా, కారణం ఇదేనా అని బిగ్ బాసే అడిగి బిగ్ బాస్కే చిరాకు తెప్పించే లెవెల్లో హౌస్ మేట్స్ నామినేట్ చేస్తున్నారంటే నార్మల్ ప్రేక్షకులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఇది ఒక పాయింట్. ఇది కాకుండా టాస్కుల్లో కూడా అసలు ఎంత ప్రాణం పెట్టి టాస్క్లు ఆడొచ్చు. కోట్ల మంది తెలుగు ప్రజలు, తెలుగు ఏంటి వేరే భాషల్లోంచి కూడా వస్తున్నారు, తెలుగు వాళ్ళని కన్నడ వాళ్ళే సగం మంది ఉన్నారు ఇక్కడ. అది కాకుండా కోట్ల మందిలోంచి కొంతమందిని 14 మందిని సెలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ పడేస్తే వీళ్ళు ఎంత ప్రాణం పెట్టి ఆడాలి. ఎంతమంది 0.0001% మనుషులకు కూడా దొరకని అదృష్టం వీళ్ళకి దొరికినప్పుడు వీళ్ళు ఇంకా ఎంత ప్రాణం పెట్టి ఎంత మనసు పెట్టి ఆడాలి. ఇది కోట్లు ఇచ్చినా కూడా కొనుక్కోలేని 1 టైం అచీవ్మెంట్ ఇది. బిగ్ బాస్లోకి వెళ్ళాలంటే డబ్బులు ఉన్నంత మాత్రం సరిపోదు, సెలబ్రిటీ అయి ఉండాలి, సోషల్ మీడియాలో ప్రత్యేక స్టేటస్ ఉండాలి. అలాంటి వాళ్ళే, ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే ఒక క్రైటీరియా ప్రకారం బిగ్ బాస్ హౌస్లోకి స్క్రూటినీ చేసి 100 మందిని స్క్రూటినీ చేసి 20 మందిని సెలెక్ట్ చేసి దాంట్లో 14 మందిని లోపలికి పంపించారు. ఇంకా 10-15 మంది హోల్డింగ్లో ఉంటారు. ఇది బిగ్ బాస్ ప్రాసెస్. ఇంత అదృష్టంతో వీళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఎంత ప్రాణం పెట్టాడాలి. సో 8 సీజన్స్, ఇది 8వ సీజను. 7 సీజన్స్తో ఇంత డల్ క్యాండిడేట్స్ని అయితే ఎవర్రా మీరంతా అని కామెంట్ చేస్తున్నారు బిగ్ బాస్ గురించి సోషల్ మీడియాలో. అంత ఫస్ట్ వీకే కాబట్టి ఇంకా పికప్ అవ్వాలని చెప్పేసి ఇదంతా నేను నెగిటివ్గా చెప్పాలని కాదు. బిగ్ బాస్ అభిమాని, నేను కూడా బిగ్ బాస్ అభిమానే. ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటివరకు చూస్తున్నాను కాబట్టే ఇప్పటివరకు నేను వారం నుంచి రివ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్కి చిరాకు వచ్చిందని నాకు కూడా, నేను చూసేదానికి కూడా నాకు రివ్యూ ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలి, రివ్యూ ఏమి ఇవ్వాలి, దాని గురించి ఇదంతా. సో ఈ రివ్యూస్ ఇవన్నీ నామినేషన్స్ అన్ని పక్కన పెడితే ఈరోజు మనకు ఒక 2-3 టాస్కులు జరిగాయి. దాంట్లో ఎవరు విన్ అయ్యారు ఏంటి అనేది అంటే నక్కతో తొక్కొచ్చింది యష్మి గౌడ. ఎందుకంటే ఆమె కష్టపడి చీఫ్ అవ్వలేదు. నిఖిల్, నైనిక దయాదాక్షిణ్యాల మీద వాళ్ళు ఈమె ఏదో ఫేవర్ చేస్తుందని అనుకొని వాళ్ళు ఈమెను సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి చీఫ్గా చేశారు. ఇప్పుడు ఏకులా వచ్చి మేకులా గుచ్చుతుంది అన్నమాట వాళ్ళని. సో నక్కతోక తొక్కిన అదృష్టవంతురాలు యష్మి గౌడ. ఈరోజు టాస్కులు జరిగాయి. మొదటి టాస్క్లో మళ్ళీ యష్మి గౌడనే విన్ అయింది. సో నిఖిల్ ఆరంభ శూరత్వం అన్నట్టు చూడండి, స్టార్టింగ్లో ఏదో టాస్క్లో గెలిచాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన టీంలో ఇద్దరు లింగులు అంటూ మిగిలారు. దాంట్లో ఒక ఆవిడ ఎగిరిపోయింది. సో నిఖిల్ వేరే విషయాల మీద చూపిస్తున్న శ్రద్ధ టాస్క్ల మీద కొంచెం పెడితే ఇంకా ముందుకెళ్ళే ఛాన్సెస్, ఇంకా టాప్ 5లోకి వెళ్ళే ఛాన్సెస్ కనబడతాయి. ఇలాగే వెళ్తే ఇంకో 2-3 వారాల్లో నిఖిల్ బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఇది కాకుండా ఈరోజు జరిగిన 3 టాస్కులు జరిగాయి అక్కడ హౌస్, 3 టీమ్స్కి. సో ఫస్ట్ టాస్క్లో యష్మి గౌడ విన్ అయిపోయింది. అదృష్టం అలా తన్నుకొచ్చేస్తూ ఉంది, నక్కతోక తొక్కింది. ఇది కాకుండా సెకండ్ టాస్క్లో నైనిక విన్ అయింది. సో ఈ టాస్కులు జరిగింది ఏంటంటే
ఫుడ్ గ్రాసరీస్ గురించి సంబంధించిన టాస్క్‌లు. సో, ఈ నైనిక, యష్మి గౌడ విన్ అయిపోయారు. వాళ్ళు సేఫ్ సైడ్ అయిపోయారు. ఈయన నిఖిల్‌కి టీమ్‌లో ఓడిపోయారు కాబట్టి ఆయనకి టీమ్‌లో ఎవరున్నారులెండి, మణికంఠ ఉన్నాడు. ఆల్రెడీ బెజవాడ బేబక్క బయటికెళ్ళిపోయింది. ఆయన టీమ్‌లోంచి బయటికొచ్చి మరీ ఎళ్ళిపోయింది. అంతకన్నా అవమానం అసలు నిఖిల్‌కి ఇంకా లేదు. సో, నిఖిల్ ఇప్పటికైనా సైడ్ ట్రాక్ సోనియా మీద పెట్టిన దృష్టిలో పావువంతు టాస్క్‌ల మీద గానీ, తన బిగ్ బాస్‌కొచ్చిన పర్పస్ మీద గానీ పెడితే ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది. టాస్క్‌లు గెలిచే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, సోనియా సోనియాకి అమ్మాయిలు నచ్చరా ఏంటి? యష్మి గౌడ అంటే నచ్చదు. విష్ణుప్రియ అంటే అస్సలు పడదు. ఏది ఆహ్, ఏదో మాట్లాడితే బగ్గుమని మండిపోతా ఉంటది. సో, ఈరోజు జరిగే టాస్క్ ఎవరు గెలిచారు? ఎవరికి ఏం దక్కింది? ఎవరికి ఏం పోయిందనేది చర్చించుకున్నాం. ఇక బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన 14 మంది క్యాండిడేట్స్ గురించి మాట్లాడుకుంటే, మనము ఇంతమందిలో ఇన్ని కోట్ల మందిలో బిగ్ బాస్ హౌస్‌కి వచ్చే అదృష్టం మనకు దక్కింది. మనము దీన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇది ఎంతో అదృష్టం చేసుకుంటే గాని వచ్చే ఛాన్స్ కాదు అన్నప్పుడు ఎంతలా ఆ కసి, ఆ పట్టుదల అలాంటిది ఏమీ కనిపించట్లేదు. ఒకడు సానుభూతి గేమ్ ఆడతాడు. ఇంకోళ్ళొచ్చి యోగా చేసుకుంటారు. ఇంకో హౌస్‌మేట్ వచ్చేసి లవ్ స్టోరీస్ స్టార్ట్ చేస్తాడు. ఇంకో లేడీ వచ్చేసి ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలనేసి ట్రై చేస్తా ఉంటది. ఇది కాదు. 7 సీజన్స్ మనం చూస్తూ వచ్చాం. ఎంత అసలు ఒక్కొక్కళ్ళు క్యాండిడేట్స్ ఎలా ప్రాణం పెట్టి ఆడారు. టాస్క్‌లంటే ఎలా పాడి చచ్చిపోయారు. బిగ్ బాస్ అంటే ఆర్మీలు మొదలైపోయాయి. ఒక్కొక్కళ్ళకి ఫ్యాన్ బేస్‌లు, ఆర్మీలు. ఇప్పుడున్న 14 మంది క్యాండిడేట్స్‌కి ఆర్మీలు రావాలంటే ఆర్మీలు కాదు, ఫ్యాన్స్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు చేయాలి కనీసం. మేము బిగ్ బాస్ హౌస్‌లో వచ్చాము, ఇది చేస్తున్నాము అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలి తమను వాళ్ళు. అది వారం గడిచిపోయింది. ఏదో కాఫీల గురించి కొట్టుకోవడము, టిఫిన్‌ల గురించి కొట్టుకోవడము, పని చేయడం గురించి కొట్టుకోవడము, టాస్క్‌ల గురించి కొట్టుకోండిరా బాబు. మీకు బిగ్ బాస్ మీ నామినేషన్స్ ప్రక్రియ చూసి బిగ్ బాసే మిమ్మల్ని చిరాకు పడి ఏం చేస్తున్నారు మీరు నామినేషన్స్ అని బిగ్ బాస్‌కే చిరాకెత్తిందంటే కామన్ ప్రేక్షకుడు ఎలా ఫీల్ అవుతాడు? కొన్ని కోట్ల మంది వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఎట్లా ఫీల్ అవుతారో ప్రేక్షకులు? అది ఆలోచించి ఆడాలి. వాళ్ళు ఎలాగో మనది ఇనలేరు. కాకపోతే ప్రేక్షకులకు మన ఫ్రస్ట్రేషన్ తెలియాలి. నేనే ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నానంటే ప్రేక్షకులు ఇంకా ఇలా అవుతున్నారు. నిఖిల్ స్టార్టింగ్ ఏదో టాస్క్ గెలిచాడు. సోనియా మేల పడిపోయాడు. టాస్క్ గికిస్లు అన్నీ వరుస పెట్టి ఆడపిల్లల చేతిలో ఓడిపోతున్నాడు. ఆడపిల్లలు తక్కువే అని చెప్పట్లేదు. కాకపోతే స్టార్టింగ్ ఎలా ఆడాడు, ఇప్పుడు జరుగుతున్న టాస్క్‌లేంటి, దాంట్లో ఏ విధంగా ఆడుతున్నాడు, సైడ్ ట్రాక్ ఎలా వెళ్ళిపోతున్నాడు అనేది చెప్పడం నా ఉద్దేశ్యం. అదేవిధంగా శేఖర్ భాష ఉన్నాడు. ప్రాసలు, మాటలతో తప్పితే మిగతా ఏముంది టాస్క్‌లో ఏం చేస్తున్నాడు అతను? మీ బ ఆదిత్య ఓం ఉన్నాడు. అసలు పోయిన వారం మొత్తం కనబడలే అసలు. ఏదో పనులు చేయడానికి కాదు కదా! పనులు చేసేదుంటే ఇంట్లో కూర్చొని పని చేసుకోవచ్చు అని ప్రేక్షకులు అంటున్నారు. నాగార్జున గారు వీకెండ్ వచ్చేసి బాబు 10 సార్లు తిప్పాడు ఆయన్ని. ఎక్కడికి? స్టోర్ రూమ్‌కి, బయటికి. ఎందుకంటే నువ్వు కనబడట్లేదు, అందుకోసం నేను తిప్పుతున్నాను అని చెప్పేసి తిప్పాల్సొచ్చింది. సో, ఇలా కొంతమంది హౌస్‌మేట్స్ అయితే వాళ్ళ పేర్లు కూడా ఇంకా ప్రేక్షకులకి నోటెడ్ అవ్వలేదు. ఏదో విష్ణుప్రియ, యష్మి గౌడ, నైనిక అండ్ ప్రియాంక, సారీ, ఈమె అమ్మాయి పేరు కూడా మర్చిపోయా. సోనియా. సోనియా ఇట్లా ఏదో శేఖర్ భాష వీళ్ళంతా కొంచెం తెలుసు కాబట్టి గుర్తుపెట్టుకున్నారు తప్పితే, నార్మల్‌గా ఎవరి పేర్లు గుర్తుపెట్టుకుంటున్నారండి? సో, కిరాక్ సీత ఉంది. ఎదుటి వాళ్ళని పాయింట్ ఔట్ చేసి గుచ్చి పాయింట్ ఔట్ చేసి నా ఇష్టం అనడం తప్పితే ఏం చేస్తుందక్కడ? ఏమీ లేదు. అలాగే నెక్స్ట్ ఆదిత్య ఓం ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో సైలెంట్‌గా ఉన్నాడు. ఇప్పుడేదో కొంచెం మాట్లాడాడు ఈ నామినేషన్స్‌లో. అదొక్కటే ఇంప్రూవ్‌మెంట్. వారం రోజులకు సంబంధించి అదొక్కటే ఇంప్రూవ్‌మెంటు. సోనియా హౌస్‌లో ఏది నిఖిల్‌ని, ఆదిత్యని ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉంది. ఆడాళ్ళైతే పడదామెకి. ఆహ్, ఎవరిని చూసినా ఇప్పుడు యష్మి గౌడని చూసినా చిర్రెత్తిపోతుంది. ఇంకొక అమ్మాయి విష్ణుప్రియని చూస్తే అయితే ఏదో అగ్గి మీద గుగ్గిలమవుతుంది ఆ అమ్మాయి సోనియా. సో, టాస్క్‌ల్లో అయితే ఏమి 0. టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ గానీ, అట్లా ఏమి చేయించడం గానీ ఏం లేదు. ఏదో నిఖిల్‌ని
ఈయన ఇంకొక అతను ఎవరు పృథ్వీని ఇద్దరిని కంట్రోల్‌లో పెట్టుకొనేసి ముందుకెళ్దామని అదే ఇట్లా లవ్ స్టోరీస్ పెడితే లాస్ట్ వరకు వెళ్ళొచ్చు. అప్పుడు జరిగింది కదా! షణ్ముఖ్, సిరి హనుమంత్ వాళ్ళిద్దరిది హగ్గులు అట్లా. అట్లేమన్నా స్టార్ట్ చేస్తారో మరి. సో, ఇలా ఇప్పుడు మనకు 'బిగ్ బాస్' హౌస్‌లో ఎంత వరకు పెర్ఫార్మన్స్ ఇయ్యొచ్చో దాంట్లో వీళ్ళు ఇప్పుడు ఫస్ట్ వీక్‌లో ఇచ్చింది మాత్రం 10, 15% అనే ప్రేక్షకుల అభిప్రాయం. నా అభిప్రాయం కూడా. సో, ఇప్పుడు రాబోయే ఎపిసోడ్స్‌లో 'బిగ్ బాస్' చెప్తున్నాడు. 'నాగార్జున' గారు కూడా చెప్తున్నారు. ఇట్లా మీరు ఫ ఫ్లాప్‌లో ఉన్నారు. హిట్‌లోకి రండి అని చెప్పేసి. వాళ్ళకి వాళ్ళు కూడా ఇచ్చుకున్న సర్టిఫికేట్ ఏంటంటే చాలామంది బిలో యావరేజ్ ఉన్నారు. సో, జరగబోయే ఎపిసోడ్‌లో అయినా కనీసం ఇంకొంచెం ఒక 50% పైకొచ్చి ఇంకా ప్రేక్షకుల్ని ఎంతోమంది కోట్ల మంది 'బిగ్ బాస్' అభిమానులున్నారు. వాళ్ళందరినీ అలరిస్తారని చెప్పేసి ప్రేక్షకులతో పాటు 'బిగ్ బాస్' గుసగుసలు తరఫున నేను కూడా కోరుకుంటున్నాను. సో, ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 'బిగ్ బాస్' గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.